బాగుంటుంది. నాకు తెలుసు కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉండి ఒక మంచి ఆసుపత్రి కట్టిద్దామయ్యా ఇక్కడ అంటే అప్పుడున్న పెద్దలు వాళ్ళు డాక్టర్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి పెద్దది కడితే మా ప్రాక్టీస్ ఎట్టబోద్దానని కృష్ణయ్య గారిని కట్టనివ్వలేదు. నేను వాస్తవం చెప్తున్నా, ఆయన చెప్పలేడు కానీ పాపం నేను చెప్తున్నా. ఆయన ఎమ్మెల్యేగా చాలా ప్రయత్నం చేశాడు హాస్పిటల్ పెట్టాలి, పెద్ద ఆసుపత్రి తెద్దామని. కానీ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఆనాడు హాస్పిటల్ రానివ్వరు. అప్పుడే ఆలోచించాం ఆత్మకూరులో ఆసుపత్రి కట్టే తీరాలని. 100 పడకల ఆసుపత్రి కట్టేటప్పుడు 100 పడకల ఆసుపత్రికి ప్లాన్ చేస్తే తర్వాత దీన్ని ఎక్స్పాన్షన్కి ఏం చేయాలి అని అంటే నెల్లూరులో మెడికల్ కాలేజీ హాస్పిటల్కి పూర్తిగా మనం శాంక్షన్ ఇచ్చాం కాబట్టి అక్కడ హాస్పిటల్ క్లోజ్ అవుద్ది. ఆ మూసివేసేటువంటి హాస్పిటల్ని ఆత్మకూరుకే షిఫ్ట్ చేసేస్తే బిల్డింగ్లు ఇక్కడ కట్టే సరిపోద్ది, 250 పడకలు ఇక్కడికి వస్తాయని చెప్పి ఆలోచన చేస్తే 100 పడకలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మిగిలిన 150 పడకల భవనాలు ఆసుపత్రికి కావాల్సిన మిగతా ఇదంతా కూడా ఇప్పుడు ఇచ్చి త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నాం. బహుశా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వస్తారు. ఆ రోజు కూడా పెద్దలందరి సమక్షంలో దాన్ని చేయడం జరుగుతుంది. ఇవాళ ఆత్మకూరులో నెల్లూరు తర్వాత 250 పడకల ఆసుపత్రి ఉంది అని అంటే అది ఇవాళ ఆనాడు చేసినటువంటి ఒక ప్రయత్నం, వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం, స్ఫూర్తి ఇవాళ 250 పడకలకి అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో ఎక్కడా లేదు.